సో ఫర్ ది ఫస్ట్ టైం సోలో రైడ్ వ్లాగ్ అయితే చేస్తాను. 6 o'clock చూడండి గైస్ మా కేర్పురంలో ఎంత రష్ ఉందో. ఇప్పుడు బెంగళూరు క్లైమేట్ అంతగా బాగలేదు. ఎగ్జాస్ట్ చేంజ్ చేయించింటే మటుము అరస్తా ఉండే ఇవాళకి బండి అది బ్రో వస్తావా డ్రాగ్ రేస్కి ఈజీగా బీట్ చేస్తుంది మన రాయల్ ఎన్ఫీల్డ్. ట్రైన్లో ఉండే మీటర్లు అంతా దీంట్లోనే ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి రోడ్డు నిల్చుకొని ఏం చేస్తున్నావే చూడండి. సన్ రైజ్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి చూసేకి. ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. చలి ఎక్కువనే అవుతుంది కానీ చలి తక్కువ అవుతాలే. నైట్ టైంలో వస్తే పక్కా సుస్సు తల ఎత్తి చూడాల్సి వస్తుంది బైక్ అంత పెద్దగా ఉంది కొండ. హెస్దరైతే పెట్రోల్ బంక్ కుత్తి పర్వాలే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గైస్. నా వల్ల అయితే అవుతలే. సో నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతాను. కంటిన్యూస్గా ఎత్తునే లోపల బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది. సో చాలా డేంజర్ అంట. సో యారో మార్క్స్ని ఫాలో చేసుకొని వెళ్దాం. చూడండి వాళ్ళు ఎట్లా కూర్చొనిస్తున్నారు. స్లిప్ అవుతుంది గైస్. మనతో పాటు కుక్కలు కూడా ఎక్కుతాను. చేసి చూపిద్దాం. ఏమి నీకు టైర్డ్ అవుతుందా? చెప్పేది ఈజీ గైస్, ఎక్కేదే చినిగిపోతుంది. చాలానే కష్టం గైస్. ఎంత ఎట్లుందో చూడు ఎక్కేకి. అలా కూర్చున్నా. సో ఇక్కడ వేసిందారు కొంచెం గ్రిప్ కోసం అమ్మ చినిగిపోయా. ఫుల్ ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. ఇది చాలా కష్టంగా ఉంది. ఫుల్ బండి ఎట్లుంది కదా జారుతోంది వేరే. సో నేనైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతాను. ఇంకొక 30-40% ఉండే అనమాట. సిక్స్ ఓ క్లాక్ చూడండి గైస్ మా కేర్పురంలో ఎంత రష్ ఉందో. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. ఎలా అనిపించింది మన ఇంట్రో? సో మన ఇంట్రో నచ్చినట్టుగా అయితే ఒక కమెంట్ చేసి చెప్పండి గైస్. సో ఆల్మోస్ట్ 2 weeks అయిపోతుంది వీడియో వేయకుండా. రీజన్ వచ్చేసి ఇప్పుడు బెంగళూరు క్లైమేట్ అంతగా బాగలేదు. సో 1 week ఎక్కడ నేను బయటకు ప్రాపర్గా పోలే. అండ్ ఇంకొకటి వచ్చేసి 2nd week కొంచెం లైక్ జాబ్ సర్చింగ్లో ఉన్నాను అనమాట. నాకు టైమింగ్ సెట్ కాలే. కొన్ని జాబ్లు అయితే నాకు టైమింగ్ సెట్ కాలే. వాళ్ళు చెప్పిన టైం నేను పోలేకపోతున్నాను. అంటే వీకెండ్స్ నాకు దొరకలేదు. అండ్ ఈరోజు లాగ్ వచ్చేసి ఎక్కడికంటే ఇంకొక సండే ట్రక్కింగ్ అయితే వెళ్ళబోతున్నాము. మన బెంగళూరు నుంచి ఒక 70 kilometers. అది ఏ ప్లేస్ అనేసి మీకు అక్కడికే వెళ్ళి చెప్తాను. అండ్ బెంగళూరు క్లైమేట్ చూడండి గైస్ ఎంత చలిగా ఉందో. గ్లౌజ్ వేసుకున్నా కూడా ఇంకా నా చేయిలంతా ఫ్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి బూజా నేను ఎప్పుడు తీసుకుంటాను. ఎంత బాగుందో చూడండి. సూపర్ బైక్ చూస్తేనే ఆ ఫీలే వేరే గైస్. ఇక్కడ చూడండి గైస్ మన హయాబుజా ఏముందో స్టాక్ ఎగ్జాస్ట్ స్టాక్లో ఉంది బండి. అదే కానీ ఎగ్జాస్ట్ చేంజ్ చేయించింటే మటుము అరస్తా ఉండే ఇవాళకి బండి అది అనేసి 1300cc అరవకుండా ఉంటుందా? ఫర్ ది ఫస్ట్ టైం సోలో రైడ్ వేరే చేస్తాను. ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో రైడ్ చేసి కానీ బట్ నేను అందరినీ పిలిచిన. సో వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేకపోయినారు. బట్ నేనైతే సండే అయితే మిస్ చేయకుండా రైడ్ చేద్దాం అనేసి అయితే ఇంకా ఫిక్స్ అయిపోయినాను. వీక్ డేస్ ఎలానా పోనీ వీకెండ్లో మొత్తం పక్కా రైడ్ చేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయినాను. అండ్ ఈ ట్రక్కింగ్ ఎట్లా ఉంటుంది అనేసి మీరే చూసి చెప్పండి. ఫస్ట్ టైం మనం ఎవరితోనైనా కలిసిపోతాంలే, అదేం ప్రాబ్లం కాదు. కానీ ఫస్ట్ టైం సోలో రైడ్ చేయబోతున్నాం. అంటే సోలో రైడ్ వ్లాగ్ అనమాట. సోలో రైడ్ చేసినాము కానీ వ్లాగ్ ఇప్పుడు చేయలే. బ్రో వస్తావా డ్రాగ్ రేస్కి ఈజీగా బీట్ చేస్తుంది మన రాయల్ ఎన్ఫీల్డ్. ట్రైన్లో ఉండే మీటర్లు అంతా దీంట్లోనే ఉంది. ఎట్లుందో చూడండి. ఫుల్ 1 2 3 4 5 మీటర్లు ఏడే ఉంది. కొత్త బండి అనుకుంటాను. ఫుల్ షైనింగ్ కొడతా ఉంది. బ్లాక్ కలర్ బాగానే ఉంది గైస్ చూసేకి. భుజా ఎంత బాగుందో చూడండి. సైలెంట్గా ఉంది. ఏ సౌండ్ ఆరన్ లేకుండా పీస్గా ఉంది గైస్. ఫుల్ చలికి చెయ్యి అంతా ఫ్రీజ్ అయితేనే ఉంది. సో సూపర్గా ఉంది గైస్. ఒక మంచి ఎక్స్పీరియన్స్ సోలో రైడ్లో కూడా. అండ్ ఇంకా ఇప్పుడు కానీ సోలో రైడ్ కంప్లీట్ చేసినానంటే నాకు ఇంకా కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి గైస్ ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. రోడ్డు ఫుల్ చెట్ల మధ్యలో ఇట్లా రోడ్డు. మన సిటీలో అంతా ఇట్లా చెట్లే ఉండదు. ఫుల్ చూడండి తైలం చెట్లు అంటారు దీన్ని. ఎంత బాగుందో చూడండి. ఏయ్ నీ ఎక్క సైడ్ పో. రోడ్లో నిల్చుకొని ఏం చేస్తున్నావే? ఎంత బాగుందో చూడండి గైస్ విలేజ్లో. చూడండి ఇట్లాంటి నేచర్లో రైడ్ చేస్తేనే అది వచ్చే ఫీలే వేరే. నాకు ఒక హ్యాబిట్ ఉంది గైస్. ఒక మంచి వ్యూ కనపడిచ్చిందంటే ఫోటో తీసుకుంటా. అది కొన్ని రోజుల వరకు పెట్టుకొని దాని తర్వాత డిలీట్ చేస్తా. అదేమో అట్లా అలవాటు అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ చూసాక ఎంత బాగుందో చూడండి. సన్ రైజు పక్కన వాటర్ ఫ్లో, ఒక మంచి ఫోటో.
ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. యాక్చువల్లీ నేను వచ్చేసి హైవే చూస్ చేసుకోలే, ఇది విలేజ్ రోడ్ చూస్ చేసుకున్నా. ఎంత బాగుంది చూడండి, ఫుల్ కొండల మధ్యలో మనం తోలుతూ ఉంటే. బట్ ఏమంటే నైట్ టైంలో వస్తే మొత్తం చాలా దేని ముడదా. ఇంతవరకు నాకే ఒకే బండి కూడా కనపడలేదు గైస్. నైట్ టైంలో వస్తే ఇంకా ఏం పరిస్థితి చెప్పండి. ఫైనల్లీ మనమైతే సవనదుర్గ హిల్స్కి అయితే రీచ్ అయిపోయినాము. మనం బెంగళూరు నుంచి ఇక్కడికి ఒక 70 కిలోమీటర్స్ అంతే గైస్. కళ్ళ ఎత్తి చూడాల్సి వస్తుంది బైక్, అంత పెద్దగా ఉంది కొండ. బుకింగ్ చేసుకోవాలంటున్నారు గైస్, నేను బుకింగ్ చేసుకోలే. ఈడ బిస్కెట్ అయినా సవనదుర్గ హిల్స్కి వచ్చేట్టుగా ఉంటే మీరు ఫస్ట్ ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని రావాలా. సో వీకెండ్స్ వచ్చేసి మనకి 400 పడుతుంది, వీక్ డేస్లో వచ్చేసి 300 అనమాట. చూడండి ఈ కొండను ఎక్కాలి, ఇప్పుడు ఎట్లా కనపడుస్తుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఈ కొండను ఎక్కాలా. సో చాలా డేంజర్ అంట. సో యారో మార్క్స్ని ఫాలో చేసుకొని వెళ్ళమన్నారు. సో వెళ్దాం ఎట్లుంటుంది ఈసారి ఈ ట్రెక్కింగ్ అనేసి. చూడండి ఎంత కష్టపడుతున్నారు. అంత ఈజీ ఏం కాదు ఎక్కాలా. సో ఎక్కి చూద్దాం. సో కొంచెం చాలా సేఫ్గా ఉండాలి. ఇలా అంటే 70-80 degrees ఉంది, స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. చూడండి వాళ్ళు ఎట్లా కూర్చొని వేసినారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనపడుతుంది వ్యూ. ఐ డోంట్ నో, ఐ వోంట్ కమ్ ఫర్ దిస్, ఐ డూ వీకెండ్ రైడ్స్. ఇక్కడ నుంచి ఎంత బాగుందో. సో సగం అయితే ఎక్కేసినాను, ఇంకా సగం ఎక్కాలా. బట్టి బండ కదా కొంచెం జారుతా ఉంది ఎక్కువ. అండ్ ఇక్కడ నుంచి సన్ రైజ్ చూడండి ఎంత బాగా కనపడిస్తుందో. సో ఫ్రెండ్స్ అని వచ్చింటే వాళ్ళతో ఫన్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఎక్కేసినచ్చు. ఒకటే ఎక్కుతున్నాను కాబట్టి కొద్దిగా కష్టం తెలుస్తుంది అంతే. చూడండి మనతో పాటు కుక్కలు కూడా ఎక్కుతుంది. కమాన్ జాయిన్ కంట్రా మీరైనా, రా రా కమాన్. సో వేరే లెవెల్కి ఉంది గైస్, ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్. అమ్మా సగం కంప్లీట్ చేసిన, ఇంకా సగం ఉంది. విల్ డూ ఇట్, కమాన్ బ్రో, విల్ డూ ఇట్ కదా, చేసి చూపిద్దాం. నువ్వు ఏమి నీకు టైర్డ్ అవుతుందా? నాకు టైర్డ్ అవుతుందిరా. ఇంకొద్ది అర్లీగా వచ్చింటే బాగుంది అనిపిస్తుంది. బట్ నేను అయినా కూడా 6 o'clock వదిలితే 8 o'clock అయింది. 2 hours రీచ్ అయ్యేది దానికి టైం బట్టే. ఆడెవరో ఒకరు ఎక్కుతున్నారు కంటిన్యూస్గా. ఎక్కుతున్న లోపల బ్రీతింగ్ కంట్రోల్ అవుతాలే. సో కొద్దిగా బ్రెస్ తీసుకుందాం. చూడండి ఆల్రెడీ దిగుతూ ఉన్నారు. ఈడొక బ్యాచ్ అండ్ ఈడొక బ్యాచ్. ఇంకా పైకి ఎక్కాలా, ఒక 40% ఉందన్నమాట. సో ఎక్కి చూద్దాం ఎట్లా ఉంటుంది అక్కడ నుంచి వ్యూ అనేసి చూపిస్తా. సో ఈ ఎక్కేదే కొద్దిగా కష్టం. సో ఎక్కువగా ఎట్లా ఉంది, 80 degrees ఎట్లా ఉంది. సో రెడీ, లెట్స్ గో. రన్నింగ్ లెక్కేద్దాం. అయిపోయా, కమాన్ కమాన్. అమ్మా సో ఇక్కడ వేసినారు కొంచెం గ్రిప్ కోసమని. కమాన్, ఎస్ పర్లే ఎక్కేసిన. చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనుకున్నా కానీ మై గాడ్ అయిపోయింది నా పని. దేవుడా దేవుడా అమ్మ, ఫుల్ ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది. చూద్దాం ఎక్కుతానో లేదో చూద్దాం. 7 o'clock వచ్చిన వాళ్ళంతా దిగుతూ ఉండరు. ఇంకొక 30% ఉంది గైస్ ఎక్కేది. ఇది చాలా కష్టంగా ఉంది, ఫుల్ బండి ఎట్లుంది కదా జారుతోంది వేరే. సో కంప్లీట్ చేద్దాం, ఇంకేం 30% అంట. విల్ డూ ఇట్ గైస్. నెక్స్ట్ టైం నుంచి కొన్ని రోజులు ట్రెక్కింగ్ అయితే అవాయిడ్ చేస్తా. ప్రతిసారి ట్రెక్కింగ్ అంటే నావల్ కూడా అవుతాలే. చూడండి ఇంకా ఎక్కాల, నా వల్ల అయితే అవుతాలే. సో నేను రిటర్న్ అయ్యి వెళ్ళిపోతాను. సో చాలా కష్టంగా ఉంది గైస్. సో సవనదుర్గ హిల్స్ అయితే చాలా కష్టంగా ఉంది ఎక్కేదానికైతే. మోస్ట్లీ నేను ఒకడే వచ్చినాను కదా, దానివల్లేమో. ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడితే ఎక్కుతా ఉంటే ఈజీ అయిపోయిను. ఒకడే ఎక్కుతున్నాను కాబట్టి చాలా కష్టంగా ఉంది. నేను పుష్ చేసుకొని చెప్పండి. సో నేనైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను. ఇంకొక 30-40% ఉండే అనమాట. సో నా వల్ల అయితే ఎక్కేగాలే. ఇప్పుడైతే నేను రిటర్న్ వెళ్ళిపోతా. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత కింద వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంక డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేది. ఇప్పుడే ట్రెక్కింగ్ అయితే ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్తాను. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. కుత్కోలి ఎస్దో అయితే పెట్రోల్ బంక్
కుత్తి పర్వాలేదు సార్. బెంగళూరు ఇంకేనా ఉందే రోడా? ఓకే. ఎందుకు అడుగుతానంటే నాది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గైస్. సో నల్మంగ్ల వరకు నాకు రోడ్ తెలియదు, అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాను నేను బెంగళూరుకి. సో నల్మంగ్ల పోయేంత వరకు అడుక్కుంటా పోవాల్సి వస్తుంది.